ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ముని మీ కుటుంబాన్ని ఈ వాక్యం ద్వారా కట్టి ఆశీర్వాదకరంగా నడిపించాలని నా ప్రార్థన ఈ యొక్క వీడియో ద్వారా ఉన్నది. ఒకసారి మనము యేసు ప్రభు జీవితంలో వాక్యంలో చూసినట్లయితే ఆయన మనకి అనేకమైనటువంటి కోణముల్లో కనబడుతూ ఉంటాడు. యేసు ప్రభు మనందరికీ గొప్ప సేవకుడుగాను, పనివాడిగాను, ప్రాణం అర్పించిన వాడిగాను, అదేవిధంగా ఆయన గొప్ప లీడర్గా గాను, బోధకుడిగా గాను చాలా రీతిలో ఆయన కనబడుతూ ఉంటాడు. అయితే ఈరోజు ప్రియులరా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కనపడినటువంటి, ఆయన తను తాను కనపరుచుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన కోణం ఏమిటి అంటే, యేసు ప్రభు వారు ఆయన అనేక రకాలైనటువంటి విధానంలో కనపరుచుకుంటున్నాడు. ఎవరి ఎదుట అంటే, ఆయన తన గొర్రెల ఎదుట తను కనపరుచుకుంటున్నటువంటి ఆయన స్వభావాలను మనం చూద్దాం. ఈరోజు ఈ వాక్యము మీ అందరి జీవితాన్ని ఆశీర్వదించి ఒక గొప్ప భరోసాని క్రీస్తులో కలిగిస్తుందని నమ్ముతున్నాను ప్రియులారా. అయితే ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని తీసి మనము కొన్ని మాటలు అక్కడ చూద్దాం. దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని ఒకసారి తీద్దాం. అక్కడ 1-2 అధ్యాయాల్లో 1-2 వచనములలో 10వ అధ్యాయం 1-2 వచనములలో యోహాను గారు ఇలాగ యేసుప్రభు మాట్లాడిన మాటల్ని రచించారు. ఏంటంటే, యేసుప్రభు అంటున్నారు, గొర్రెలు అది ఉండేటువంటి నివాసమైన గొర్రెల దొడ్డి, అదేవిధంగా దానిలోకి ప్రవేశించేవాడు దొంగ ఎలా ప్రవేశిస్తాడు, అదేవిధంగా గొర్రెలు కాచేటువంటి కాపరి ఎలా ప్రవేశిస్తాడు అనే దాని గురించి మాట్లాడుతున్నారు ప్రభువారు. ఏమంటున్నారంటే, ద్వారము నుండి వచ్చేటువంటి వాడు కాపరి అయి ఉన్నాడు, అలా కాకుండా మరొక ద్వారము వేరొక దిక్కు నుండి వచ్చేటివాడు గొర్రెల్ని దొంగిలించేవాడై ఉన్నాడు, మోసగించేవాడై ఉన్నాడని మనము వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. పిల్లరా, ఇక్కడ మనకి 2 ద్వారాలు కనబడతా ఉన్నాయి. ఒకటి అఫీషియల్ వే, రెండోది అన్అఫీషియల్ వే. యేసు ప్రభు వారు అందరినీ, అన్ని విషయాలని, అంగీకారముగా ఉండేటువంటి విధానాలని, నీవు ఆయన గురించి బాహాటముగా చెప్పుకోగలిగినటువంటి దానిని సిగ్గుపడినోళ్ళక, ఇదిగో నేను సత్యం పలుకుచున్నాను, సత్యం చేస్తానని చెప్పుకునేటువంటి కార్యాలని నీ జీవితంలో జరిగించమని చెప్పేవాడు, చేయించేవాడు. ఆమెన్. కానీ మరొక ద్వారం ఉన్నదంట, అది అఫీషియల్ కాదు. దాన్ని ప్రజలు అఫీషియల్గా ఒప్పుకోలేరు, దొంగచాటుగా చేస్తూ ఉంటారు. అది చెయ్యాలన్నా, చెప్పాలన్నా, లేదంటే అవి జరిగించాలన్నా మనకి కావలసినటువంటిది ఎవ్వరు ఉండకుండా ప్రదేశం, ఎవ్వరు కనపడకుండా, ఎవరికి తెలియకుండా చేసేటువంటి ప్రదేశమే ఉన్నది. ఈ వాక్యము మొట్టమొదటిలో యేసుప్రభు ఏమంటున్నారంటే, యేసుప్రభు నిజంగా నీకు కాపరై ఉన్నట్లయితే, ఆయన యొక్క దొడ్డిలో నీవు నివసిస్తున్నట్లయితే, అంటే ఆయన నివాసములో, ఆయనలో నీవు నివసించే వ్యక్తిగా ఉంటున్నట్లయితే, మొట్టమొదటిగా నీవు ఎవ్వరికీ భయపడవు. నీ లైఫ్ అఫీషియల్గా ఉంటుంది, అంటే అందరికీ తెలిసే విధంగా ఉంటుంది. దావీదు అంటారు, ప్రభువా, తెరిచిన పుస్తకం వలె నా హృదయాన్ని ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఈరోజు చాలామంది జీవితాలు రహస్య జీవితాలు అయిపోయినాయి. రహస్యమందు వారు ఒకరు, బయట కనపడేది మరొకరు. యేసుప్రభు జీవితం ఎలా ఉంటుందంటే, యేసుప్రభు పెంచే జీవితం, యేసుప్రభు లోపలికి వచ్చేటువంటి జీవితం, యేసుప్రభు నివసిస్తే వారి జీవితం అది లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. యేసుప్రభు అంటారు, మొట్టమొదటిగా ఆయన వస్తే గొర్రెల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, అక్కడ ఉన్నటువంటి మురికంతటిని తొలగిస్తాడు, వాటికి మరల ఆహారం పెడతాడు. కానీ దొంగ వస్తే వాడికి ఏం అవసరం లేదు, దొంగకి కావాల్సినది వాని యొక్క అవసరత తీర్చుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ 2 కోణాలు. దొంగ ఏం చేస్తాడంటే, దొంగకి కావాల్సింది వాడు కడుపు నింపుకునేది. యేసుప్రభు చెప్తున్నాడు, యేసుప్రభు కావాల్సింది నీ కడుపు నింపేదై ఉన్నది. ఈరోజు మనము చాలామంది వీటికి ఎక్కువగా ఆకర్షితులు అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు. దేనికి అంటే,
మన ఎంటర్టైన్మెంట్స్ కోసం, లేదంటే టైంని దొంగిలించేటువంటివి, మన ఆదాయాన్ని దొంగిలించేటువంటివి, మన జ్ఞానాన్ని దొంగిలించేటువంటిది, మనకున్నటువంటి పరిమితులు లేదంటే మనకున్నటువంటి కొంతకాలాన్ని దొంగిలించేటువంటి వాటి వైపు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు ఏం చేస్తారో తెలుసా? నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను ఇవ్వాలని, నీ సమయాన్ని, నీ ధనాన్ని అంతటిని ఉపయోగకరంగా మార్చాలనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. అందుకే ఆయన దొడ్డిలో సురక్షత ఉన్నది, క్షేమం ఉన్నది అని 1-2 వచనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. తదుపరి 3వ వచనం మాట్లాడుతున్నారు. యేసుప్రభు ఏమంటారంటే, నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నా గొర్రెలని నేను నడిపిస్తాను, నా గొర్రెలను నేను క్రొత్త పేరుతో నేను పేరు పెట్టి పిలుస్తాను అంటారు. ఇక్కడ మనకి ఆయన పిలవడం, ఆయన పేరు పెట్టడం, ఆయన నడిపించడం అనే దాని గురించి మనము చూడగలుగుతూ ఉంటాం. పిల్లరా, ఈ 2వ కోణంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన బిడ్డలైన వారికి, అనగా ఆయన పిల్లలైనటువంటి వారికి ఒక క్రొత్త పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే యోసేపుని దేవుడు తన యొక్క చిన్నతనంలోనే ఒక క్రొత్త పేరు పెట్టి పిలిచాడు తన దర్శనం ద్వారా. అది వాళ్ళ అన్నలకు అర్థం కాకపోవచ్చు, తన తండ్రికి అర్థం కాకపోవచ్చు, తన ఇంట్లో వారికి అర్థం కాకపోవచ్చు. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు నేను ఒక క్రొత్త పేరు పెట్టి పిలుస్తాడు. అయితే నీ జీవితంలో నువ్వు దేవుడు పిలిచినటువంటి ఆ పేరును చూసి అనేకులు అసహ్యించవచ్చు, నిన్ను అసహ్యించుకోవచ్చు, అదే విధంగా అపహాసించవచ్చు. నీ జీవితంలో నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనుషుని రీతిలో కాక నిన్ను ఎలా పిలుస్తాడు అంటే, ఆయన తన స్వభావము నీలో ఏదైతే ఉంచాడో ఆ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వేం అవ్వబోతున్నావో, నీ జీవితం ఎలాంటి రీతిలో ఉండవలసి ఉన్నదో ఆ పేరుతో యేసు ప్రభు నిన్ను పెట్టి పిలుస్తుంటాడు. మాటికి చెప్తుంటాడే, నువ్వు ఇలాంటి వ్యక్తివమ్మా, అమ్మా నువ్వు ఇలా చేయకూడదు, నీ సమయం ఇక్కడ గడపకూడదు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. నిన్ను ఇలా చూడాలనుకుంటున్నాను, నిన్ను ఇలా హెచ్చించాలనుకుంటున్నాను, నీకు ఆ వ్యక్తితో పనేంటి, నీకు ఆ స్థలంలో పనేంటి, నీకు దానితో పనేంటి, దీంతో పనేంటి అని రకరకాలుగా ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ప్రతిసారి నువ్వు కృంగిపోయినప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తివి అనుకుంటున్నావు అని నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఆయన పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ఆయన్ను ఒక కాపరిగా అంగీకరించగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. అయితే ప్రియులారా, 3వదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు అంటారు, 3వ కోణంలో ఆయన ఒక ద్వారముగా కనపడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఈ మాటలు 10వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆయన మరలా వారితో ఇలా అంటం ప్రారంభించి ఆయన ఏమంటున్నారంటే, గొర్రెలకు ద్వారము నేనే. అనగా ద్వారం అంటే ఏంటి? ఆయన గుండా ప్రవేశించడం, ఆయనలో నుండి మనం వెళ్ళడం. ఆయన దేనికి ద్వారమై ఉన్నాడు అని మనం చూస్తే, మనము చాలాసార్లు ఆ ద్వారం అనే దాని గురించి చూసినట్లయితే, ఇప్పుడు మీరుంటున్నటువంటి గృహానికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారము గుండా మీరు ఆ ఇంట్లోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. అంటే ఆ ఇల్లు అంతటిలోకి ప్రవేశించాలంటే ఆ ద్వారములో నుండి మీరు వెళ్ళాలి మొట్టమొదటిగా. అలాగనే యేసు ప్రభు వారు నీతికి, సత్యానికి, నిత్య జీవానికి, సుఖ సంతోషాలకి, పరలోకానికి, నిత్య జీవానికి, సమస్తానికి ఆయన ద్వారమై ఉన్నాడు. అన్నీ నివసించేదానికి ఆయన ద్వారమై ఉన్నారు. అదే వచనంలో యేసుప్రభు అంటారు, నాకు ముందుగా చాలామంది నాకు ముందుగా వెళ్ళారు, ద్వారములుగా వెళ్ళారు, కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా నిత్య జీవం అయినటువంటి వాడిని నడిపించలేదు, కానీ వారు తప్పుడు త్రోవల్లో నడిపించి ఉన్నారు. ఇది నా ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు మనకు నిజమైన ద్వారమై ఉన్నారు. దేనికి ద్వారం అంటే, సత్యపు నిలయానికి, పరలోకపు ఆశీర్వాదాలన్నిటికీ ఆయన ద్వారమై ఉన్నాడు. ఆయన లోగుండా ప్రవేశించినప్పుడు, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించినప్పుడు, మనము ఆయనలో నుండి ప్రవేశించి పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలని స్వతంత్రించుకుని అందులో నివసించే వారమై ఉంటాం. ఆమేన్. 3వదిగా యేసు ప్రభు వారు తను తాను ద్వారంగా కనపరుచుకున్నాడు. అదేవిధంగా కిందకు వెళ్ళి చూసినట్లయితే
యేసు ప్రభు వారు 12వ అధ్యాయం వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు అంటాడు, జీతగాడు కాపరులు, అంటే జీతగాడు గొర్రెలు కాపరులు అనేటువంటి దాన్ని విడదీసి ఏమన్నాడంటే, జీతగాడు వేరు కాపరి వేరు. జీతగాడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే, వాడికి డబ్బుల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి తోడేళ్ళు వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోతాడు. అంటే వాడి అవసరం కోసం వాడు పని చేస్తున్నాడు, గొర్రెల కోసం వాడు పని చేయట్లేదు. ఈ మూడవ కోణాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది వారి యొక్క జీవితాల నిమిత్తమై అనేక మంది జీతగాళ్ళకి వారి జీవితాలను సమర్పించుకుంటూ ఉంటారు. అనగా కొంతమంది వస్తారు, నేను మీకు ఏదో చేస్తానంటాడు. కారణం ఏంటంటే వాడికి ఏదో లాభం ఉన్నది కాబట్టి. మన జీవితంలో అనేకమైనటువంటి కోణాల్లో ఇదిగో నేను అతని దగ్గరికి వెళ్తే, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే, మరొకరు వ్యక్తి దగ్గరికి వెళ్తే నా పరిస్థితులు బాగుపడితే, నాకు ఒక మార్గం ఏర్పరచబడుతుంది అని అనేకమైన వాటిని ప్రారంభిస్తాం. చివరికి కష్టంలో వారు ఎవరు కనపడరు. ఎందుకంటే వారు కేవలం జీతం కోసమే వచ్చారు, అంటే వారు వారి అవసరాల కోసం వచ్చారు. కానీ యేసు ప్రభు పంపించిన వారు, యేసయ్య నడిపించడానికి నీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి పంపించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, నీకు కష్టమైన నష్టమైన ప్రతి పరిస్థితుల్లో కూడా నీతో ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు స్వలాభం కోసం కాక నీ జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చారు. నీ జీవితంలో అటువంటి వారిని కనుగొనగలగాలి. యేసు ప్రభు వారు నీ జీవితంలో ఒక్కరినో ఇద్దరినో ఎప్పుడు పెడుతూ ఉంటాడు. నీ ఉన్నటువంటి ప్రతి స్థలంలో వారు ఏం చేస్తుంటారంటే నీ జీవితాన్ని ఎత్తి పట్టుకుంటూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా వారు చేయి విడిచిపెట్టరు. కానీ లోకములో జీతం కోసం వచ్చేటువంటి వారు, నీ ద్వారా వారికి ఏదో మేలు కలుగుతుందని వచ్చేవారు అనేకులు ఉంటారు. వారి వైపు ఎప్పటికీ చూడవద్దు, వారు వెళ్ళిపోయినప్పుడు బాధపడవద్దు, వారి మీద ఎక్కువగా ఆశ పెట్టుకొనవద్దు. జీవితంలో వీరిని ప్రత్యేకించి మనం కనుగొనగలగాలి. పిల్లరా, చాలా జాగ్రత్తగా విషయాలు మనం ఆలకిస్తున్నాం. యేసు ప్రభు వారు ఆయన పంపించేటువంటి వ్యక్తులు, ఆయన చెప్పే మాటలు అది నిత్యత్వం వారికి ఉంటాయి, స్థిరమైన రీతిలో ఉంటాయి. అవి కరిగిపోవు, మారిపోవు. అవి కాలములు వైజ్గా అది మార్పు చెందే విధంగా ఉండదు. ఏ కాలములో కూడా స్థిరమైన రీతిలో ఉంటాయి. ఇది ఆయన పంపించేటువంటి ఆ వ్యక్తిని, ఆ ఒక్క ప్రోడక్ట్ని, ఆ ఒక్క కార్యాలను నీవు కనుగొనాలని ఈ నా వాక్యమై ఉన్నది. అయితే ప్రియులారా, 4వ కోణాన్ని మనం చూసి పరిశీలించినట్లయితే యేసు ప్రభు అంటారు, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టి ఉన్నాను. అదేవిధంగా తండ్రి గొర్రెలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని. సాధారణంగా మనం చూసినట్లయితే యేసు ప్రభుని వెంబడించేటువంటి అనేకులను ఏమని పిలుస్తూ ఉంటారంటే గొర్రెలు అని పిలుస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఆలకించాలి. గొర్రెలు అంటే అభాష రీతిలో ఉండవచ్చు, కానీ గొర్రెల ఎదుట ఉన్నటువంటి కాపరి ఆయన ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడై ఉన్నాడు. ఆమేన్. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం ప్రియులారా. లోకస్తులకైతే క్రైస్తవులు ఒక గొర్రెల్లా కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఒక మూగ గొర్రెలు, వారు ఒక అమాయక గొర్రెలు కనబడుతూ ఉంటారు అలాగా. కానీ ఆ గొర్రెల ముందును నడిపించేటువంటి ఆ గొర్రెల కాపరి ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆ గొర్రెలు నడిపించేవాడై ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా తప్పు చేసేవాడు కాదు, తప్పుడు త్రోవలో గొర్రెలు నడిపించేవాడు కాదు. ఈరోజు క్రైస్తవులు నిజంగా గొర్రెలే. కారణం ఏంటంటే ఆయన అంటే వీరందరి కాపరి యేసుప్రభు అయి ఉన్నాడు కాబట్టి. యేసుప్రభు తప్పు చేయడు. ఈ దినాన మనం చూసినట్లయితే వాక్యంలో రాయబడి ఉంది కదా, ఈ గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. గొర్రెలు ఎవరంటే ఈరోజు నువ్వు నేను అయి ఉన్నాం. ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడు యేసు ప్రభు వారై ఉన్నాడు. ఎందుకు అంటే ఆ గొర్రెలను, బురదలో పడినటువంటి గొర్రెను విమోచించి బయటకు తీసి, పాపం అనేటువంటి ఊబిలో నుండి బయటకు తీసి, శాపము నుండి బయటకు తీసి నీతియుక్తమైనటువంటి మార్గంలో నడిపించడానికి, ఆ గొర్రె బురదను కడగడానికి, అనగా పాపములో నుండి తీసి ఆ పాపమును కడిగి వేసి నువ్వు పడిపోతున్న ప్రతిసారి నిన్ను కడిగి అవకాశం ఇవ్వడానికి ఆయన తన రక్తాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఇది దాదాపుగా 5 విషయాలు మనం చూసాం. దొంగ ఎలా ఉంటాడు, అదేవిధంగా యేసు ప్రభు వారు నిజమైన పేరు పెట్టి మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఆయన స్వరం మనం వినాలి. యేసు ప్రభు వారు మనకు ద్వారమై ఉన్నాడు.
యేసుప్రభు వారు మనకు నిజమైనటువంటి కాపరై ఉన్నాడు, యేసుప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు అనే విషయాల్ని మనం చూసాం. ఈ 5 విషయాల ద్వారాగా యేసుప్రభు వారు ఎట్టి రీతిలో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈ 5 స్వభావాలు, దొంగ ఎలా ఉన్నాడో గ్రహించి మనమేంటో మనం తెలుసుకొని యేసుప్రభు ఏంటో మనము తెలుసుకోగలిగి ఆయనలో ఏమున్నదో మనం తెలుసుకోగలిగి ఆయన ప్రాణం పెట్టాడన్న ఒక వివేచనతో మన జీవితాల్ని ముందుకు నడిపించుకోవాల్సిన వారముగా ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరుస్తూ ఈ మాటలు మీ జీవితాలని ఆశీర్వాదకరమైన మార్గం నడిపించాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.